భారతదేశపు విద్యారంగ చరిత్రలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఫోటోలు నేషనల్ మీడియా వేదికగా కూడా ఫ్రంట్ పేజీలో రావటం ఎలా చూడాలంటారు? అది మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పేర్లు ఎలా చూడాలంటారు? నాకు 41 సంవత్సరాలు. ఇప్పటిదాకా అంటే నేను అంతగా గమనించలా. నాకు చిన్నప్పటి నుంచి ఈనాడు పేపర్ వస్తూనే ఉంటుంది. నేను ఇవన్నీ ఏంటంటే ప్రైవేటు స్కూళ్ళు మొత్తం అన్నీ కూడా భాష్యం, ఇక చైతన్య, నారాయణ ఇలాంటి వాటి ఒకటి 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 ర్యాంకులన్నీ మాయే పేపర్ చూసినా టీవీ చూసినా. కానీ నా 41 ఏళ్ల జీవితంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల ఫోటోలు పేపర్లో పడటం నా ఒక్కడికే కాదు, అందరికీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఆనందంగా ఉంది. మార్కులు కూడా ప్రతి ఒక్కరూ కూడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని అనుకునే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇక ముందు రావాలి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా లోకేష్ గారిని కానీ, బాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది. ఇది గవర్నమెంట్ స్కూల్ యాడ్ ఏంటి? ఇందులో ఎవరి ఫోటోలు లేవేంటి? ఇందులో ఎవరి ఫోటోలు ఎందుకండి? బ్రహ్మాండంగా స్కూల్ పిల్లల ఫోటోలు 13 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళ ఫోటోలు వేయాలి కానీ ఇంకెవరి ఫోటోలు వేయాలంటారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఒక విద్యాశాఖ మంత్రి ఫోటో లేదు, ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. ఏంటంటారు అసలు? ఇది అవసరం ఏముంది? అవసరం ఏముంది చెప్పండి? అదే అవసరం లేదు కదా. అరే అలా కాదు, కోడిగుడ్డి దగ్గర నుంచి చిక్కీ దాకా అన్నిటి మీద స్టాంపులు ఫోటోలు వేసుకున్న చరిత్ర మరి గత 5 సంవత్సరాలు చూసాం మనం. మరి ఇప్పుడు ఏంటంటారు? ఇక్కడ ఫోటో కూడా లేకపోతే ఎలా చూడాలంటారు? చరిత్రలన్నీ ఒక 5 ఏళ్ళు నడిచినాయి అంటే, కానీ ఇక ముందు అలాంటివి కనపడవు అని చెప్పి నేనైతే చెప్పగలను. సరే, ఇదే యాడ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినట్టయితే కనుక ఎలా ఉండేది అంటారు? ఏముంది, ఇంకా నాకు తెలిసి ఈనాడు పేపర్కి ఇప్పుడు సాక్షి పేపర్లోనే పైన ఇక జగన్మోహన్ రెడ్డి దీవిస్తున్నట్టు, నేను సీఎం అయిన తర్వాతే ఈ పిల్ల చదువుతున్నాను అన్నట్టు, ఆయన వస్తేనే అన్నం తిన్నట్టు, ఆయన వస్తేనే బళ్ళు పెట్టినట్టు, ఇన్ని మార్కులు వచ్చినట్టు కళగా అవన్నీ చూసామండి. ఆ దరిద్రాలన్నీ తట్టుకోలేకనే వాళ్ళకి 151 సీట్ల నుంచి మధ్యలో ఉన్న 5ని ఎగిరినారు, 11 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి అని చెప్పి నేను మరొకసారి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విద్యాలయాల్లో రాజకీయాలు చొరబడనివ్వను అని. దానికి కట్టుబడ్డారు అనుకోవచ్చు అంటారా? అందుకే కదా ఫోటోలు కూడా వేయింది. లోకేష్ గారి ఫోటో కానీ టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఎవరి కూడా లేకపోవటం అనేది ఇంకా మీరు గమనించాలి. ఇంకా అంటే ఇప్పుడు చిక్కి మీద బొమ్మ వేసుకున్నప్పుడు పేపర్ ఇంత పెద్ద యాడ్ ఇచ్చినప్పుడు బొమ్మ వేసుకుంటే తప్పేందంటారు? ఇది నాకు వచ్చింది కాదు, చాలా మందికి వస్తున్న డౌట్. మరి ఆయన చిక్కి మీద, కోడిగుడ్ల మీద మీకు తెలుసో తెలీదు, ఆడుదాం ఆంధ్రాలో భాగంగా గాడ్ల మీద కూడా బొమ్మ వేశాడు. మీకు తెలుసో తెలియదు. మరి అన్ని దరిద్రాలు ప్రజలు గమనించిన తర్వాత ఆఖరికి మద్యం తాగే వాళ్ళు కూడా ఓట్లు వేసేటప్పుడు చిన్న స్లిప్ మీద దయచేసి మద్యం బ్రాండ్లు మార్చండి అని చెప్పి స్లిప్ కూడా ఇస్తారు. అంటే చెప్పాలి ఎంత దరిద్రంగా రాష్ట్రంలో పాలన జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి. కరోనా అంటే బ్లీచింగ్ జల్లితే కరోనా పోయిద్ది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు అన్నాడు. అమ్మటి రాంబాబు గుంటూరు నుంచి పులివెందుల, వేంపల్లి ఎట్లా వెళ్ళాడు? కార్లో. అంటే మంచినీళ్ళు పోతే ఏమన్నా వెళ్ళిద్దా? అంటే వాళ్ళకు దొరికిందండి, సామాన్యులకు దొరకట్లేదంట. మొత్తం ఒకడేమో వచ్చి మొత్తం అంతా కూడా పెట్రోల్ డీజిల్ మొత్తం కూడా అమరావతి వాళ్ళు తీసుకెళ్తున్నారు అని చెప్పి ఒకడు మాట్లాడతాడు. ఈడేమో గుంటూరు నుంచి పులివెందుల వెళ్ళి అటు వేంపల్లి వెళ్ళి అన్ని ప్రాంతాలు తిరిగి
అక్కడ శ్మశానం దగ్గర కూర్చొని నేను జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిందాకా ఆ, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే నీకు ఈరోజు చెప్తున్నా, మే 2వ తారీఖు కోడెల గారిది జయంతి సందర్భంగా ఆయన చనిపోవటానికి అంబటి రాంబాబు కూడా ఒక కారణం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారు, ఏది ఫర్నిచర్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడి ఏం లేదు, ఈడికి మరొకసారి కమ్మాళ్ళ చేత కోటింగ్ పడాలి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా. ప్రాణం పోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి శపథాలు చేస్తుంటే మీరేమో కోటింగ్ అంటారేంటి అసలు? ఇతను ఒకడు, అంబటి రాంబాబు ఒకడు, ఇంకోడు రాచమల్లి, ఇద్దరు రెడీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఉంటాడు. నేను చచ్చిపోతా అని చెప్పి డైరెక్ట్గా తలకాయ తీసుకెళ్ళి దానికి రెడీగా ఉంటే నేనేం చేయాలి అంటే, నేను బాత్రూంలో తింటమే కాదు, బాత్రూంలో జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో తింటం ఏంటంటే, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మొన్న ధర్నా చేశాడు కదా. ఏం చేశాడు అసలు, మీరు ఏం తెలియకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు అని చెప్తున్నాడు. కానీ బాత్రూంలో ఏమేమి ఫుడ్ వెళ్ళింది, బాదం పాలు వెళ్ళింది, కానీ జీడిపప్పు, బాదం పప్పు, రాగి సంకటి, రాగి జావ, ఇవన్నీ కూడా ఎట్లా వెళ్ళి అన్నీ కూడా బాత్రూంలో. ఇలాంటివి కూడా బిర్యానీలతో పాటు ఇతను తలపెట్టడానికి రాచమల్లి అను ఇతను రెడీగా ఉన్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఎన్ని కాదండి, ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే గనక కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకి అవసరమైతే జైలు నింపుతాం కానీ మీరు పెట్టే రెడ్ బుక్ కేసులకి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు. ఇది ఫైనల్ స్టేట్మెంట్ అంబటి రాంబాబు. అవసరమైతే జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే, చావటానికైనా సిద్ధమే అంటున్నాడు కదా. ఎందుకని పదే ఆయన చావటానికి సిద్ధం అని ఎందుకు అంటున్నాడు అనుకోవచ్చు అంటారు? అసలు నీ మీద కేసు ఎందుకు పెట్టారు తెలుసుగా? ఆ రోజు నువ్వు గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తా, మధ్యలో నీకు ఆ లడ్డు విషయం, కల్తీ లడ్డుది ఫ్లెక్సీ కనపడిన తర్వాత చించుతుంటే కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఆపితే నువ్వు బాబు గారిని ఏమని తిట్టావు ఆ వీడియోతో సహా ఉంది. రీసెంట్గా పులివెందుల వేంపల్లి వెళ్ళినప్పుడు పోలీసులు ఆ వీడియో చూపించారు. ఈ వీడియో నాది కాదు, ఎడిటింగ్ చేశారు, ఏ టెక్నాలజీ వాడారు అని చెప్పి మాట్లాడుతున్నాము. మరి ఇలాంటి మాటలు మాట్లాడిన నిన్ను ఏది ఒక సీఎం గారిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడితే లోపలేయరా చెప్పు? ఇంకా మాట్లాడితే పద్దాక లోపలికి వెళ్తా అంటారు. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత నీకు చేసిన మొత్తం కూడా బయట నన్ను కొట్టలేదు అంటావు, కాళ్ళు బంగజాపారా అంటావు, యోగా క్లాసులు పెట్టించారు అని చెప్తావు. నేను మళ్ళీ రాజమండ్రి పోలీసు వారికి ఏం చెప్తాడు, సార్ నేను వెళ్ళొస్తా సార్ అని చెప్తా. ఆ పోలీసులు కూడా చెప్పారంట, సార్ మీరు పొలిటీషియన్కి వచ్చినప్పుడు వెళ్ళొస్తాను అనే మాట చెప్పకండి సార్ అంటే, కాదు నా మీద మళ్ళీ కేసులు పెడతారు అంటే, నువ్వు ఇలాగ చేస్తే, నువ్వు ఇలాగా గుంటూరులో చేసిన దాన్ని కావచ్చు, నా తెలిసి మళ్ళీ పులివెందుల పోలీసులు మళ్ళీ లోపలేసినా కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటారు వీళ్ళు పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు? ఇంకొకళ్ళు కూడా ఎవరో ఏదో అంటున్నారు అబ్బా. ఏమంటున్నారంటే వాళ్ళు కులం చూడం మతం చూడం అన్న తర్వాతే ఇంకో వ్యాఖ్య నార్నగడ ఏదైనా కులం చూడం మతం చూడం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాడి ఇష్టం వచ్చిన, ఇప్పుడు కాదు వాడు పెమ్మసాని వారిని కూడా ఇష్టం అంటున్నాడు, తొక్కి పడేస్తాం అంటున్నాడు కదా ఏకంగా. సజ్జల గారి కొడుకు మీద కూడా రీసెంట్ గా కేసు నమోదైన మాట తెలుసు కదా. వాళ్ళు చేసిన అరాచకాలకు అందరూ లోపలికి వెళ్తున్నారు. రీసెంట్ గా అనంతబాబు 14 రోజులు రిమాండ్ పడిన తర్వాత జడా శ్రావణ్ కుమార్ గారు కూడా వాడికి ఉరిశిక్ష చేసిన తప్పలేదు అని చెప్పి డైరెక్ట్ గా మీ జడలేని జడా శ్రావణ్ కుమారే అట్లా మాట్లాడాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి?